ఇంటీరియర్స్ అవ్వకముందే ఇట్లా పై పగిలిపోవడం వల్ల కొత్త ఫ్లాట్ లో ఉన్న గోడ ఇట్లా వాటర్ లీకేజ్ అయిందంటే, ఒకవేళ ఇదే గోడ దగ్గర కబోర్డ్స్ వస్తే 1 year కాదు 1 month లో ఆ కబోర్డ్స్ వాటర్ లీకేజ్ వల్ల ఎంత డ్యామేజ్ అయితే ఒకసారి మీరు ఊహించుకోండి. ఈ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అసలు మేడం ఎంత స్టన్ అయిందో ఒక్కసారి వినండి మీరే. ఇంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇంత హ్యాలోనెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ టైల్ కి చూసి కొంచెం భయం వేసింది, ఇలా ఉందా ఇది. అంటే మనం చూస్తున్న ఈ రెడ్ మార్క్ తోటి ఉన్న టైల్స్ అన్ని ఖచ్చితంగా తీసి మళ్ళీ పక్కా కొత్త టైల్స్ వేయాల్సిందే. ఈ ఫ్లష్ నుంచి వాటర్ కంటిన్యూస్ గా లీక్ అయ్యి కింద టైల్స్ మొత్తం వైట్ కలర్ లో అయిపోయినాయి. మీ ఫ్లాట్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి మీరు ఆర్జీ హోమ్స్ ని ఎందుకు చూస్ చేసుకున్నారని మేడం అడిగితే, రిపోర్ట్ ఇస్ వెరీ డీటెయిల్. లైక్ ఎంత డీటెయిల్ అంటే చిన్న గ్రౌట్ ఇష్యూ కూడా యూఆర్ లైక్ హైలైటింగ్, యూఆర్ టెలింగ్ ద రీజన్, ఇంపాక్ట్ ఆఫ్ దట్ అండ్ రికమెండేషన్. అంత డీటెయిల్ గా ఉంది. మీ రిపోర్ట్ వేరే ఏ వెండర్ తోటైనా కంపేర్ చేసినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ఉంది. అండ్ మీ రిపోర్ట్ బిల్డర్ కి ఫార్వర్డ్ చేసినప్పుడు ప్రతి డిఫెక్ట్ ని రిజాల్వ్ చేయడానికి బిల్డర్ కి అండ్ క్లయింట్ కి ఇద్దరికి ఈజీగా కన్వే అవుతుందని అన్నారు.